రాజా సింగ్ గురించి తెలిసిందే. ఎప్పుడు పార్టీలో ఉంటాడు, ఎప్పుడు పార్టీ నుంచి బయటికి వెళ్తాడు, ఎప్పుడు సస్పెండ్ చేస్తారు, ఎప్పుడు సంచలనమే. కాంట్రవర్షియల్ లేనిది రాజా సింగ్ లేడు. అంటే ఎవరు గెలవని టైంలో కూడా రాజా సింగ్ గెలవడం జరిగింది. గోషామాలో ఒక మంచి లీడరు, ఒక కరుడు కట్టిన హిందుత్వవాది. సో తన నమ్ముకొని చాలామంది హిందువులు కూడా ఉన్నారు. సో అలాంటి వ్యక్తికి ప్రతిసారి అవమానం అయితే జరుగుతూనే ఉంటుంది. మరి ఆయన చెప్పింది ఒకటి, అక్కడ పార్టీ ఆఫీస్లో చెప్పేది ఒకటి, మరి ఏది నిజం అనేది క్లారిటీ లేదు. సో ఏదైతే రాష్ట్ర అధ్యక్షుడు ప్రక్రియ అయితే ఉందో ఎలక్షను, సో గత కొన్ని రోజుల నుంచి కూడా అడవిడి జరుగుతుంది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎవరికి ఇస్తారు? ఈటల రాజేందర్కి ఇస్తారా? ధర్మపురి అరవింద్కి ఇస్తారా? లేదంటే బండి సంజయ్కి ఇస్తారా? సో ఇట్లా చాలా చాలా జరుగుతూ ఉన్నాయి. ఇలాంటి మార్పుల్లో సడన్ ఒక పేరు వినబడ్డది. ఆ పేరు వినబడే కల్లా నేను కూడా పోటీలో ఉంటాను, నేను కూడా నామినేషన్ వేస్తాను అని రాజా సింగ్ కూడా కన్ఫర్మ్ చేసుకొని వెళ్ళడం జరిగింది. విషయం ఏమైంది తీరా వెళ్ళే వరకు అంటే రాజా సింగ్ చెప్పేది ఏంటి అంటే, నేను కూడా నామినేషన్ వేయడానికి పోతే నన్ను బెదిరించారు, నా కార్యకర్తలను కూడా బెదిరించారు అని రాజా సింగ్ చెప్పడం జరిగింది. ఎమ్మెల్యే రాజా సింగ్ ఆ కోపం వచ్చేసి, నేను పార్టీకి రాజీనామా చేస్తున్నాను, పదవి కూడా రాజీనామా చేస్తాను, మీరే వెళ్ళి స్పీకర్కి లెటర్ అందజేయండి అని చెప్పడం జరిగింది. పార్టీ సభ్యత్వానికి కూడా రాజీనామా చేస్తానని చెప్పారు. సో అక్కడ జరిగింది ఏంది, ఎవరైనా వేసుకోవచ్చు, ఎవరైనా చేయొచ్చు, దమ్ముంటే ఎమ్మెల్యే పదవికి నువ్వు డైరెక్ట్ వెళ్ళి రాజీనామా చేయి, అది నీకు చేత కాదు. లేదు అంటే నువ్వు నామినేషన్ వేయొచ్చు, నిన్ను ఎవరు బెదిరించారు, చేతకాని మాటలు మాట్లాడొద్దు అని కొంతమంది బీజేపీలో ఉన్న నాయకులు కూడా చెప్పడం జరుగుతుంది. సో ఎవరైనా సరే, ఇక్కడ బీజేపీ బయట ఉన్న మనుషులైనా సరే, బీజేపీ లోపల ఉన్న బీజేపీ మనుషులైనా సరే, ఇద్దరు కూడా హిందుత్వం గురించే కొట్లాడుతున్నారు. మరి ఇలా మీకు ఎందుకు కొట్లాట? ఇప్పుడు దమ్ముంటే రాజీనామా చెయ్యి అంటే, దమ్ముంటే రాజీనామా చేస్తే ఆయన ఏ బీ ఫామ్ మీద గెలిచిండు? బీజేపీ బీ ఫామ్ మీదనే కదా. మీరు ఒక్కసారి కూడా కొంతమంది ఇప్పుడు మాట్లాడిన వాళ్ళు కొంతమంది అసలు గెలవనే లేదు. వాళ్ళు చెప్పడం ఏంది చిల్లరగా? ఎన్నో పార్టీలు తిరిగి వచ్చిన వాళ్ళు. రాజా సింగ్ అనే వ్యక్తి ఫస్ట్ నుంచి కూడా ఆర్ఎస్ఎస్ బీజేపీలో ఉంటున్నాడు. సో ఉంటూనే హిందుత్వాన్ని ఓల్డ్ సిటీలో కాపాడుతున్నాడు. హిందుత్వాన్ని అనేది ఓల్డ్ సిటీలో కాపాడుతున్నాడు. అలాంటిది మీకు చేత కాకుండా ఒక్కసారి కూడా భాగ్యలక్ష్మి టెంపుల్ దగ్గరికి వెళ్ళి పూజలు చేసే శక్తి బలం లేదు మీకు. అది మా బండి సంజయ్ అన్న గెలిచిన తర్వాత ఎన్నోసార్లు భాగ్యలక్ష్మి టెంపుల్, చార్మినార్ దగ్గర ఉన్న భాగ్యలక్ష్మి టెంపుల్కి వెళ్ళి పూజలు చేయడం, అక్కడనే మీటింగ్ పెట్టడం, అసలు కొన్ని టైంలలో టీఆర్ఎస్ని మించిపోతుందేమో బీజేపీ అన్నట్టు బండి సంజయ్ లాక్కొచ్చాడు. లేదు అంటే ప్రతిపక్షంలో ఉంటుంది అన్నట్టు లాక్కొచ్చాడు. అదే కనుక బండి సంజయ్ కంటిన్యూ అయి ఉంటే అయితే రాష్ట్రంలో అధికారంలో కన్నా వచ్చేది, లేదంటే ప్రతిపక్ష హోదాలో ఉన్న బీజేపీ ఉండేది. అలాంటి వ్యక్తిని పడగొట్టేశారు. మరి ఎందుకు పడగొట్టారో తెలియదు. కిషన్ రెడ్డి గారు వచ్చారు. కిషన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత బీజేపీ అబ్బాబాబా అద్భుతం, అసలు పైకి వెళ్ళిపోయింది. 1 ఫ్లోర్ 2 ఫ్లోర్ 3 10 ఫ్లోర్లకు పోయింది. ఎంపీగా ఉన్న వ్యక్తి సెంట్రల్ మినిస్టర్, ఇంకొక సహాయక మినిస్టర్, అయిపోయాయి. బీజేపీ ఖలాస్, పదవులు ఇచ్చేసినాం. రాజా సింగ్ అనే వ్యక్తి ఎప్పటి నుంచో బీజేపీలో ఉంటూ, ఆర్ఎస్ఎస్లో ఉంటూ హిందుత్వాన్ని, ముఖ్యంగా హిందుత్వాన్ని కాపాడుతున్నాడు. అలాంటి వ్యక్తికి మీరు ఏమిచ్చారు? అవమానాలు, మా పార్టీకి సంబంధం లేదనడం, ఒక్కొక్కసారి షోకాజ్ నోటీసులు ఇవ్వడం, క్రమశిక్షణ చర్యలు తీసుకోవడం. రాజా సింగ్ అనే వ్యక్తి తను వ్యక్తిగతంగా ఆవేశపూర్వకంగా మాట్లాడుతుండొచ్చు, కానీ ఆయన ఎవరిని ఏ పార్టీని ఉద్దేశించి, ఏ పార్టీ నుంచి ఉన్నాడైనా? బీజేపీ పార్టీయే కదా. అంటే మీరందరూ ఓన్ చేసుకోవాలి కదా రాజా సింగ్ని. అది లేదు. ఎంతసేపు రాజా సింగ్, సరే ఓకే, రాజా సింగ్ ఒక ప్రాంతానికి చెందిన వ్యక్తి అయి ఉండొచ్చు, కానీ ఆయన కొట్టలేదు హిందుత్వవాది. హిందుత్వం గురించే కొట్లాడతారు, హిందుత్వం నిలబడాలి అంటాడు. ఓల్డ్ సిటీలో హిందుత్వాన్ని ఇలా నిలబెడుతున్నాడు, మీలా కాదు. సో ఆయన చెప్పింది ఏంది, నన్ను, నా కార్యకర్తల్ని బెదిరించినారు, నన్ను ఓటింగ్ వేయకుండా, మన నామినేషన్ వేయకుండా చేశారని తను అంటున్నారు. కొంతమంది లేదు, అలాంటిది ఏం లేదు, పార్టీలో ఎవరైనా సరే నామినేషన్ వేయొచ్చు, ఏదైనా చేయొచ్చు, ఆయన చేతకాక ఏదో తప్పుడు ప్రచారం చేస్తున్నాడు, తప్పుడు మాటలు మాట్లాడుతున్నాడు చెప్పడం జరిగింది. సరే మొత్తానికి ఇదంతా చూసుకుంటే ఒక పేరు చెప్పాను ఇందాక, ఒక పేరు అయితే వెలుగులోకి వచ్చింది సడన్న. మరి ఎందుకైనా పేరు వచ్చిందో తెలియదు. అటు చంద్రబాబు మాజీ ఫ్రెండ్ అని వచ్చిందో పేరు తెలియదు, లేదంటే ఏదో మొత్తానికి చంద్రబాబు అక్కడ సెంట్రల్ చక్రం తిప్పారు అని కొంతమంది అనుకుంటున్నారు, నాకు తెలియదు పూర్తి వివరాలు. మరి అది నిజంగా చంద్రబాబు చక్రం తిప్పినందుకనే ఇక్కడ బీజేపీలో రాష్ట్ర అధ్యక్షుని పదవి ఇచ్చారు.
ఎమ్మెల్సీ, మాజీ ఎమ్మెల్సీ రామచంద్రరావు గారికి రాష్ట్ర అధ్యక్షుని పదవి అయితే ఈయన కన్ఫర్మ్ చేయడం జరిగింది. బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు శ్రీ రామచంద్రరావు. ఆయన గతంలో లీగల్ సెల్లో పనిచేశాడు, ఎమ్మెల్సీగా పనిచేశాడు, పార్టీలో చాలా పదవులు అయితే చేశాడు. సో తనకు మంచి అనుభవం ఉంది, నేను కాదన్నాను. కానీ ఇక్కడ రామచంద్రరావుని పెట్టడానికి కారణం అటు సెంట్రల్ నుంచి, ఇక్కడ అమరావతి నుంచి చంద్రబాబు సెంట్రల్ చెప్పడం, సెంట్రల్ ఈ పేరు ఖరారు చేయడం అని చెప్పడం జరిగింది. ఎందుకంటే ఇప్పటి వరకు కూడా ఆ పేరు వినబడలేదు. అరవింద్, ఈటల రాజేందర్, బండి సంజయ్, ఇంకో పేరు, అంతేగాని రామచంద్రరావు పేరు ఎక్కడ కూడా రాలేదు. సడన్గా వెలుగులోకి వచ్చింది. మరి కొంతమంది పార్టీ పెద్దలు కూడా ఆయన పేరే చెప్పారని అంటున్నారు. మరి అది ఎంత మటుకు వాస్తవం మనకు తెలియదు. సెంట్రల్ ఏదైనా సరే రాష్ట్రాన్ని ఏలే పార్టీ రాష్ట్రంలోనే ఉండాలి, ఢిల్లీలో ఇంకెక్కడనో కాదు. సో ఇలాంటివే ఇష్యూలు జరుగుతాయి. కుటుంబ పాలన అన్నారు. మరి ఇప్పుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి కుటుంబ పాలన ఏంది? ఉత్తమ్ కుమార్ కుటుంబ పాలన అయితే ఏంది? మన వివేక్ వెంకటస్వామి గారు వాళ్ళ కుటుంబ పాలన అయితే ఏంది? ఎమ్మెల్యే, ఎంపీ, మినిస్టర్ ఇవన్నీ ఉన్నాయి కదా. సో ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారు, సరే ఆయన గెలిచాడు. ఇప్పుడు వెంకటస్వామి గారు కూడా స్వయంగా వాళ్ళు జనాల లోపలికి వెళ్ళి కష్టపడి గెలిచారు. వాళ్ళు అటు ఎమ్మెల్యేలు అయితేంది, ఎంపీ అయితేంది, వాళ్ళు జనాల మధ్యలో కొట్లాడారు, గొడవపడ్డారు. మంచిగా వాళ్ళు ఎంత సేవ చేస్తారో సేవ చేశారు. వాళ్ళని గుర్తించి అక్కడ జనాలు గెలిపించారు. 100% మంచి వాళ్ళు ఉండొచ్చు, అలాంటి ఫ్యామిలీ ఉండొచ్చు. మరి రేవంత్ రెడ్డి గారు ఈయన ఒక్కనే గెలిచింది. వాళ్ళ అన్న ఏంది, వాళ్ళ తమ్ముడు ఏంది, వాళ్ళకి మళ్ళీ సెక్యూరిటీ, గవర్నమెంట్ సెక్యూరిటీ. ఆయనను ఒక దగ్గర శంకుస్థాపన కూడా చేశారంట విచిత్రంగా. మరి ఆయనకి ఏం పోస్ట్ ఇచ్చిందో నాకు తెలియదు. సో ఇవన్నీ కూడా మీరు అర్థం చేసుకోవాలి. కుటుంబ పాలన ఏంది అంటే, కొంతమంది ఇప్పుడు జనాల మధ్యలోకి వెళ్ళి గెలిచి రావడం తప్పులేదు. వాళ్ళు ఆ ఇంట్లో 10 మంది గెలిచినా తప్పులేదు. అంటే జనాల మధ్యలోకి వెళ్ళి అలాంటి వాళ్ళు, వాళ్ళకు ఆ బాధ, భయము, ఆ శక్తి వాళ్ళకు ఉంటుంది కాబట్టి చేయగలుగుతారు. వాళ్ళు ఏదో చేయాలనే తపనతో వస్తారు కాబట్టి చేయగలుగుతారు. ఏం పదవులు లేకుండా మరి వీళ్ళకు సెక్యూరిటీ, గన్మ్యాన్లు, కాన్వేలు ఎక్కడి నుంచి వచ్చాయో నాకు అర్థమవుతారు. సో మొత్తానికి అయితే బీజేపీలో పెద్ద ఇష్యూ జరగబోతుంది అని క్లారిటీ వచ్చింది. ఆయన అయితే ఆల్రెడీ నేను పార్టీ